2025 సంవత్సరంలో కెరీర్ని ఒక మంచి మలుపు తిప్పాలనుకుంటున్నారా? అయితే ఇదిగో మీకోసమే ఒక అద్భుతమైన అవకాశం. భారతీయ రైల్వేలు గ్రాడ్యుయేట్ల కోసం ఒక మెగా రిక్రూట్మెంట్ను ప్రకటించింది. దేశ సేవలో పాలుపంచుకుంటూ ఒక సెక్యూర్ ఫ్యూచర్ కోరుకునే వాళ్లందరికీ ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్. మరి ఈ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఇప్పుడే వివరంగా చూసేద్దాం. 5810 ఇది కేవలం ఒక నంబర్ కాదు, వేలాది మంది గ్రాడ్యుయేట్ల కలలను నిజం చేయబోయే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఇండియన్ రైల్వేస్ చరిత్రలోనే ఇదొక అతిపెద్ద రిక్రూట్మెంట్ డ్రైవ్స్లో ఒకటి. ఇన్ని వేల ఖాళీలున్నాయంటే సెలెక్ట్ అయ్యే అవకాశాలు కూడా అంత ఎక్కువ ఉన్నట్టే కదా. ఇవేవో సాధారణ ఉద్యోగాలు కావు, చేసిన డిగ్రీకి సరైన గుర్తింపునిచ్చే పోస్టులు. ఏ స్ట్రీమ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినా సరే ఇక్కడ టాలెంట్కి ఖచ్చితంగా చోటుంటుంది. రైల్వేస్తో కెరియర్ను నిర్మించుకోవడానికి ఇదే సరైన టైం. ఓకే, ఇంత మంచి అవకాశం చేజారిపోకూడదంటే ముఖ్యమైన తేదీలను గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం. ఏ ఒక్క స్టెప్ను మిస్ కాకుండా ఉండటానికి ఇప్పుడు మనం ఆ టైంలైన్ను ఒకసారి చూద్దాం. ఈ డేట్స్ వెంటనే క్యాలెండర్లో మార్క్ చేసేసుకోండి. చూడండి, అక్టోబర్ 20న అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన మరుసటి రోజే అంటే అక్టోబర్ 21 నుంచే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్. ఇక లాస్ట్ డేట్ నవంబర్ 20. ఒకవేళ పొరపాటున ఏమైనా చిన్న తప్పులు జరిగితే కంగారు పడక్కర్లేదు. నవంబర్ 23 నుంచి వాటిని సరిచేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ప్రతి దశలోనూ అలర్ట్గా ఉండటమే సక్సెస్కి ఫస్ట్ స్టెప్. ఇక్కడ మనం మాట్లాడుకునేది కేవలం జాబ్స్ గురించి కాదు, దేశ నిర్మాణంలో భాగమయ్యే గౌరవప్రదమైన బాధ్యతల గురించి. ఇంత పెద్ద ఇండియన్ రైల్వే సిస్టంలో ఏ విభాగాల్లో కీలక పాత్ర పోషించవచ్చో ఇప్పుడు చూద్దాం. గూడ్స్ రైళ్లను కోఆర్డినేట్ చేసే మేనేజర్ నుంచి లక్షలాది ప్రయాణికుల ప్రయాణాన్ని సేఫ్గా చూసుకునే స్టేషన్ మాస్టర్ వరకు, రైల్వేల అడ్మినిస్ట్రేషన్లో ముఖ్య పాత్ర పోషించే సీనియర్ క్లర్క్ వరకు ఇలా రకరకాల జాబ్ రోల్స్ ఎదురుచూస్తున్నాయి. వీటితో పాటు ట్రాఫిక్ అసిస్టెంట్ లాంటి మరెన్నో పోస్టులు కూడా ఉన్నాయి. ఇంత మంచి అవకాశానికి అప్లై చేసే ముందు బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియాను మీట్ అవుతున్నామో లేదో చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. మరి ఆ అర్హతలేంటో ఇప్పుడు మాట్లాడుకుందాం. చాలా సింపుల్. వయస్సు 18 నుంచి 33 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అలాగే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉండాలి. ఈ 2 క్వాలిఫికేషన్స్ ఉంటే చాలు. ఈ రేస్లో మొదటి అడుగు విజయవంతంగా వేసినట్టే. ఇక నెక్స్ట్ స్టెప్స్కి ప్రిపేర్ అవ్వడమే. ఈ ఉద్యోగాన్ని సాధించడమనేది ఒక జర్నీ లాంటిది. ఇందులో చాలా స్టేజెస్ ఉంటాయి. ప్రతి స్టేజ్లోనూ మన టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలి. ఆ స్టేజెస్ ఏంటో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అప్పుడు ఈ ప్రాసెస్ మొత్తం మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఈ మొత్తం ప్రయాణం 4 ముఖ్యమైన దశలుగా ఉంటుంది. ఫస్ట్ CBT 1. ఇదొక ఫిల్టరింగ్ టెస్ట్. ఇందులో క్వాలిఫై అయితే రెండో స్టేజ్ అయిన CBT 2కి వెళ్తారు. ఇక కొన్ని స్పెషల్ పోస్టుల కోసం స్కిల్స్ టెస్ట్ చేయడానికి యాప్టిట్యూడ్ లేదా టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్తో ఈ ప్రాసెస్ పూర్తవుతుంది. సరే, ఇక మొదటి అడ్డంకి CBT 1. ఇక్కడ స్పీడ్, యాక్యురసీ రెండు చాలా ఇంపార్టెంట్. జనరల్ అవేర్నెస్, మ్యాథ్స్, రీజనింగ్ ఈ 3 సబ్జెక్టుల నుంచి మొత్తం 100 ప్రశ్నలొస్తాయి. టైమేమో కేవలం 90 నిమిషాలు. అంటే ఒక్కో ప్రశ్నకు నిమిషం కంటే తక్కువ సమయం ఉంటుంది. సో టైం మేనేజ్మెంట్ ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇప్పటిదాకా వివరాలన్నీ తెలుసుకున్నాం. ఇక ఇప్పుడు యాక్షన్లోకి దిగాలి. అప్లికేషన్ ప్రాసెస్ను సక్సెస్ఫుల్గా ఎలా పూర్తి చేయాలి, పరీక్షకు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేదానిపై కొన్ని ముఖ్యమైన టిప్స్ చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ వార్నింగ్. పర్సనల్ డీటెయిల్స్, అప్లికేషన్ ఫీజు సేఫ్గా ఉండాలంటే కేవలం అఫీషియల్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అంటే RRB వెబ్సైట్ను మాత్రమే వాడాలి. ఫేక్ వెబ్సైట్ల బారిన పడి అవకాశాన్ని, డబ్బును పోగొట్టుకోవద్దు. పరీక్షలో ప్రతి మార్కు చాలా విలువైంది. అయితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నెగటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు సమాధానానికి వచ్చిన మార్కుల్లోంచి 1/3 మార్క్ కట్ అవుతుంది. సో ఇది మన స్ట్రాటజీని మార్చేస్తుంది. ఖచ్చితంగా తెలిసిన ప్రశ్నలకి ఆన్సర్ చేయడం బెస్ట్. గెస్ చేసి పెట్టే ఆన్సర్లు మనల్ని వెనక్కి నెట్టేస్తాయి. విజయం కోసం ఎదురు చూడొద్దు, దానికోసం ఇప్పట్నుంచే పని మొదలుపెట్టాలి. అప్లికేషన్కి కావలసిన అన్ని డాక్యుమెంట్లను రెడీగా పెట్టుకోండి. సిలబస్పై గ్రిప్ తెచ్చుకోవడానికి జనరల్ నాలెడ్జ్, మ్యాథ్స్ను రోజూ ప్రాక్టీస్ చేయండి. మన జర్నీ ఇప్పుడే మొదలైంది. 2025 రైల్వే ఎక్స్ప్రెస్ మన భవిష్యత్ గమ్యస్థానానికి బయలుదేరుతోంది. మరి ఈ ప్రయాణానికి మనమంతా సిద్ధంగా ఉన్నామా? మన టికెట్ను ఖరారు చేసుకునే సమయం ఇదే. ఆల్ ది బెస్ట్.